మంగళగిరి నగర సమీపంలో గల మిడ్ వ్యాలీ సిటీ పక్కనే బహిరంగ స్థలంలో జరుగుతున్న ఓ ప్రైవేటు సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని మిడ్ వ్యాలీ సిటీ నివాసితులు కోరుతున్నారు. ఈ మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో కమిషనర్ ఎస్ అలీం బాషాను మిడ్ వ్యాలీ సిటీ నివాసితులు శుక్రవారం సాయంత్రం కలిశారు. కమిషనర్ అలీం బాషాను కలిసిన వారిలో మిడ్ వ్యాలీ సిటీ రెసిడెంట్స్ రాజారాం కోడే, రాష్ట్ర హైకోర్టు జీపీ మన్నం కృష్ణారావు, నాదెళ్ల రవిబాబు, బిట్రా శ్రీనివాసరావు ఉన్నారు. ఈ సందర్భంగా మిడ్ వ్యాలీ సిటీ రెసిడెంట్స్ తమ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణం జరుగుతోందని, దీనివల్ల దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టారని వారు కమిషనర్ అలీం బాషా దృష్టికి తీసుకువచ్చారు. సెల్ టవర్ ఏర్పాటు వల్ల అన్ని విధాలుగా తమ మిడ్ వ్యాలీ సిటీ నివాసితులు నష్టపోతారని కమిషనర్ దృష్టికి వారు తీసుకువెళ్లారు. But this open space does not belong to anyone. ఇది కాకుండా పక్కనే ఇప్పుడు లింగం రమేష్ గారు 10 acres ఉంది. ఎక్స్కవేషన్ చేసుకుంటే మన తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అలీం బాషాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషనర్కు వారు వినతిపత్రం అందజేశారు. మిడ్ వ్యాలీ సిటీకి సమీపంలో సెల్ టవర్ నిర్మాణానికి సంబంధించి తక్షణమే చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలియజేశారని మిడ్ వ్యాలీ సిటీ నివాసితులు అనంతరం స్థానిక మీడియాకు తెలిపారు. మన మిడ్ వ్యాలీ సిటీలో కనీసం ఒక 400 మంది ఒక పిటిషన్ సైన్ చేశారు. ఏమైందంటే మిడ్ వ్యాలీ ఆపోజిట్ ఓపెన్ స్పేస్లో ఒకలో టవర్ కడుతున్నారు, ఎయిర్టెల్ టవరు. ఆ టవర్ వల్ల మొత్తం 380 ఫ్యామిలీస్ ఎవరైతే అక్కడ రిసైడ్ అవుతున్నారో అందరికీ రేడియేషన్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికోసం అది అపోజ్ చేస్తూ మేము అలాగే మా అదర్ కలీగ్స్ ఇన్ మిడ్ వ్యాలీ ఆన్లైన్లో కూడా ఇది వ్యతిరేకించిన తర్వాత ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలుస్తాం అవ్వింది. అలీం బాషా గారు, కమిషనర్ గారు చాలా పాజిటివ్గా మాట్లాడారు. మేము రిప్రజెంటేషన్ ఇస్తాం జరిగింది, చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఇమీడియట్గా వర్క్ కూడా ఆపి దాని మీద ఏముందో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓనర్స్ తరఫున ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ మంగళగిరి వారిని కలవటం జరిగింది. మన ఇబ్బంది టవర్ రావడం వల్ల మన ఇబ్బందులన్నీ కూడా వారికి చెప్తే వారు చాలా బాగా స్పందించారు. తప్పకుండా నేను చర్య తీసుకుంటాను, ఆపిస్తానని చెప్పి ఆయన అనడం మాకు సంతోషంగా. థ్యాంక్స్. మున్సిపల్ కమిషనర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ చెప్పారు. వారం కిందనే ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి ఇది విషయం వచ్చిందో అప్పుడే వర్క్ ఆపేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు మాకు చెప్పారు. సో మాకు చాలా సంతోషం. ఈరోజు ఇంకా ఫర్దర్ ల్యాండ్ కూడా రేటుకి ఎక్కడైతే టవర్ ఇన్స్టాల్ చేయడానికి ల్యాండ్ పెట్టారో ఆ ల్యాండ్ కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్, దా టైటిల్ ఆ ఓనర్కి లేదు. అందువల్ల ఆ విషయాన్ని కూడా మేము లేఅవుట్ సాక్ష్యాలతో, లేఅవుట్ పేపర్లతో సహా వారి దృష్టికి తీసుకురావాలి జరిగింది. దాన్ని బట్టి మొత్తం కూడా ఇంకా టవర్ వచ్చే అవకాశాలు ఏం లేవు. ల్యాండ్ కూడా డిస్ప్యూటెడ్ కాబట్టి దీన్ని ఓపెన్ ప్లేస్లో డిమార్కెట్ పెడుతున్నారు. ఒక ఓనర్ ప్లేస్ కాకుండా ఓపెన్ ప్లేస్లో పెడుతున్నారు. దాన్ని అందరూ చెప్పాడు ఆపేస్తామని చెప్పేసి. దట్స్ వెరీ గుడ్ న్యూస్.